ఆచరణ లేని ఆలోచన, ప్రయత్నం లేని కలలు నీటి మీద గీతల్లా అలా క్షణకాలంలో చెరిగిపోతాయి. ఉదయాన్నే సూర్యకిరణాలకి ఎదురు నిలిచిన పొగమంచులా కరిగిపోతాయి. ప్రతి మనిషి జీవితంలో తన మార్చని 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఉంటాయి. మొదటిది పుట్టడం, రెండోది చావడం. ఆ రెండింటిని మనం ఏం చేసినా కంట్రోల్ చేయలేం. కానీ ఈ రెండింటి మధ్యన మన జీవితాన్ని మాత్రం పూర్తిగా కంట్రోల్ చేయగలం. అది ఎలాగో ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ భూమండలం మొత్తంలో ఏ ఒక్క స్టూడెంట్ కూడా చదవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అండ్ నిజంగా బాగా చదవడం అంటే అంత ఈజీ కూడా కాదు. ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ కరేజ్. విన్నర్స్కి లూజర్స్కి మధ్య ఉన్న ఒక చిన్న తేడా చెప్పనా? విన్నర్స్ ఒక టైం అనుకుంటే ఆ టైం ఖచ్చితంగా నిద్రలేస్తారు. బట్ లూజర్స్కి టైంతో సంబంధం లేకుండా నిద్ర మొత్తం తీరిపోయాక ఎప్పుడు లేవాలనిపిస్తే అప్పుడు మాత్రం లేస్తారు. 90% మనుషులు మనుషుల్లా కాకుండా ఇంకా పశువులాగా బ్రతుకుతున్నారు. ఎందుకని పశువు అని అన్నానంటే పశువులకు మాత్రమే మంచికి చెడుకు మధ్యన వ్యత్యాసం తెలియదు. అలానే 90% మనుషులకు కూడా ఎవరి మిత్రుడో ఎవరి శత్రువో తెలియక వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఏంటి నమ్మరా? పూచైనా మనిషికున్న అతిపెద్ద శత్రువు ఎవరు? బద్ధకం. పనికి మాలిన పబ్జీ గేమ్ ఆడడం, దిక్కుమాలిన వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవి చాలా అన్నట్టు ఇప్పుడు కొత్తగా టిక్టాక్ లాంటి యాప్స్ని యూజ్ చేస్తూ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. మన విలువైన టైంని వేస్ట్ చేసే ఈ బద్ధకమే మన శత్రువు. కానీ దాన్ని మనం ప్రేమిస్తాం. ఎప్పుడు ఒక్క క్షణం కూడా దాన్ని వదలకుండా పక్కనే పెట్టుకుంటాం. కానీ మనతో జీవితాంతం తోడుండి మనకు బాల్యం నుండి చచ్చేంత వరకు ఒక హోదానిచ్చి, సమాజంలో ఒక గుర్తింపునిచ్చి, మనకు బ్రతకడానికి ఒక ఉపాధినిచ్చి, మన పిల్లలకి కుటుంబానికి నిత్యం భోజనం పెట్టే చదువే మన చిరకాల స్నేహితుడు. కానీ చదువుని ఒక శత్రువులా చూస్తూ రోజులో 1 గంట కూడా దాన్ని మన దగ్గరికి రానియ్యం. మీరే చెప్పండి, మీరు దేనిని మిత్రుడిలా దేనిని శత్రువులా ట్రీట్ చేస్తున్నారు? ఒక్కసారి ఈ రివర్స్ యాటిట్యూడ్ని వదిలి సుఖాలు కోరుకునే మీ బుర్రలో నుండి బయటకు వచ్చి వాస్తవ ప్రపంచాన్ని చూడండి. మీకు అర్థమవుతుంది ఏది నిజమో ఏది అబద్ధమో. మీకు తెలుసా, ప్రతి మనిషి శక్తితో ఆరోగ్యంగా బ్రతికేది మహా అయితే తన జీవితకాలం మొత్తంలో 20,000 రోజులు మాత్రమే. అందులో 5,000 రోజులు అంటే 13.5 సంవత్సరాల వరకు మనకి ఏమీ తెలియదు. కానీ ఆ తర్వాత 4,000 రోజులు అంటే మనకి 24 సంవత్సరాలు వచ్చేస్తాయి. ఆ 4,000 రోజులే మన జీవితాన్ని, మన కుటుంబం, మన తర్వాత తరాల వాళ్ళ జీవితాన్ని కూడా నిర్ణయిస్తుంది. మరి ఆ 4,000 రోజులు మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నామా? ఆ విషయమే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో కేవలం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసమే కాదు, జీవితంలో మన ఎదురడానికి కావాల్సిన ఎన్నో విషయాలపైన నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఏ ఎగ్జామ్నైనా క్లియర్ చేయాలంటే మీకు ముందు కావాల్సింది పుస్తకాలు కాదు, టీచర్స్ కాదు, టైం కాదు. మీకు కావాల్సింది యాటిట్యూడ్, హ్యాబిట్స్, టెక్నిక్స్ అండ్ మెయిన్లీ మోటివేషన్. ఇవన్నీ ఈ ఒక్క వీడియోలో మీకు పూర్తిగా ఇస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start our episode. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మన 10 ఏళ్ల తర్వాత జీవితం ఈ రోజు పైన ఆధారపడి ఉందంటే మీరు నమ్ముతారా? లేదా ఈ 10 నిమిషాలే మీ జీవితాన్ని మార్చేయచ్చు కూడా. ఎందుకంటే మన జీవితం మారాలి అని అనుకుంటే ముందుగా మన ఆలోచన విధానం మారాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఈ 6 నెలల్లో రోజు ఉదయాన్నే 4 గంటలు లేచి రాత్రి 10 గంటల వరకు కేవలం భోజనం కోసం, కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం తప్ప అసలు టైం వేస్ట్ చేయకుండా చదివితే నీకు 30 లక్షలు ఇస్తాను అని అంటే మీరు 6 నెలల్లో ఖచ్చితంగా చదువుతారా లేదా? ఎస్. అందరి నోట ఒకటే ఆన్సర్, ఎస్ అని. అవునా? ఇది ఇంకో విధంగా చెప్పనా? ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. మీరు 6 నెలలు కష్టపడి చదివితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్నైనా క్లియర్ చేసి 30 లక్షలు లంచ్ అవ్వాల్సిన ఉద్యోగాన్ని ఫ్రీగా సంపాదించుకోవచ్చు. 30 లక్షల డొనేషన్ కట్టాల్సిన సీట్ని ఫ్రీగా సంపాదించుకోవచ్చు. రాబోయే 30 ఏళ్ళ జీవితాన్ని గర్వంగా, గొప్పగా, ప్రశాంతంగా బతకొచ్చు. ఈ 2 ఒకటే గోల్ని చూపిస్తున్నాయి. కానీ మన ఆలోచన విధానం మాత్రం వేరు కనిపిస్తుంది. మనం ప్రిపేర్ అవుతుంది కేవలం ఒక ఎగ్జామ్కి చదివి పాస్ అవ్వాలి అని అనుకోవడం వేరు. ఎదురుగా ఉన్నది మన భవిష్యత్తు. దాని విషయంలో భయం, డిసిప్లిన్, డెడికేషన్, కన్సిస్టెన్సీతో కష్టపడి చదివితే జీవితాలు మారిపోతాయి అని భావించడం వేరు. మనం గేమ్స్ ఆడుతూ, దిక్కుమల్ల యూట్యూబ్ వీడియోస్ చూస్తూ, మనం టైంని వేస్ట్ చేస్తూ, చేయకుండా పనులు చేస్తూ కావాల్సిన విజయం రాలేదని కుమిలిపోతుంటాం. అది మూర్ఖులు మాత్రమే చేస్తారు. ఈ స్టేట్మెంట్ వినగానే 100కి 4% జనాలు ఈ వీడియో కింద దిక్కుమల్ల యూట్యూబ్ అంటున్నావు,
మరి నీ వీడియోస్ కూడా యూట్యూబ్లోనే వస్తున్నాయి కదయ్యా అని సెటరికల్గా కామెంట్ చేసి హీరోలా ఫీల్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, అవునా? చెప్పే ఇంపార్టెంట్ విషయాన్ని వదిలేసి దిక్కుమాలిన విషయాలపైన ఫోకస్ చేసే వాళ్ళనే చీప్ పీపుల్ అని అంటారు. చీప్ అంటే డబ్బు లేకపోవడం కాదు, చీప్ ఆలోచన ఉన్న వాళ్ళనే చీప్ పీపుల్ అని అంటారు. జస్ట్ మీరు ఆలోచించండి, యూట్యూబ్లో చూసే వీడియోస్లో ఏ వీడియోస్ చూస్తున్నప్పుడు మీకు నాలెడ్జ్ వస్తుందో, ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అవుతారో, మనకి మంచి విలువలు నేర్పిస్తూ మంచి మార్గం వైపు నడిపిస్తున్నాయో, ఏ వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియో నా జీవితానికి ఉపయోగపడుతుంది అని అనిపిస్తుందో అలాంటి వీడియోస్ చూడడం నీ లైఫ్కి నువ్వు పెట్టే ఇన్వెస్ట్మెంట్ లాంటిది. వాటికి అడల్ట్ కామెడీ వీడియోస్, ఎక్స్పోజింగ్ డ్యాన్స్ వీడియోస్, కాంట్రవర్సల్ వీడియోస్, పొలిటికల్ కామెడీ వీడియోస్, వాడిని తిడుతూ ఒకడు వీడిని తిడుతూ ఒకడు పెట్టే వీడియోస్, ఇంకా టైంని వేస్ట్ చేసే డిబేట్ వీడియోస్కి చాలా తేడా ఉంటుంది. నేను అలాంటి మన టైంని కిల్ చేసే వీడియోస్ కోసం మాట్లాడుతున్నాను. ఎవరికైతే చీప్ ఆలోచనలు ఉంటాయో వాడెప్పుడు చీప్గానే ఉంటాడు, వాడు ఎప్పటికీ రిచ్ అవ్వడు. అంటే వాడు సక్సెస్ అయ్యి ఎప్పటికీ డబ్బు సంపాదించలేడు. అండ్ రిచ్ థాట్స్ ఉన్నవాడు ఎప్పుడు ఏం చేయాలో అదే చేస్తాడు, ఏం మాడాలో అదే మాడతాడు, ఏం చూడాలో అదే చూస్తాడు, ఏం వదిలేయాలో అదే వదిలేస్తాడు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ రిచ్ దెన్ యువర్ థాట్స్ ఆల్సో షుడ్ బి రిచ్. మనం సక్సెస్ అవ్వడానికి ఏవేవో స్ట్రాటజీలు, ప్లాన్స్ వేయాల్సిన అవసరం లేదు. వాటికన్నా మనం ముందుగా చేయాల్సిన విషయం మన చిన్న చిన్న హ్యాబిట్స్ని మార్చుకోవడం. వన్స్ నీ ప్రస్తుత హ్యాబిట్స్ని స్లైట్గా మార్చుకుంటే చాలు, సక్సెస్ ఎప్పుడు నీకు దగ్గరగానే ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎగ్జామ్స్ కోసం చదవడానికి పేపర్ పైన వేసే ప్రతి ప్లాన్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. దీని గురించి నాకన్నా మీకు ఎక్కువగా తెలుసు. రోజు ఒక ఫిక్స్డ్ టైంకి లేచి ఫిక్స్డ్ టైంకి పడుకోవడం ముఖ్యమైన హ్యాబిట్. చదువుని ప్రతిసారి కంటిన్యూస్గా రోజంతా చదవకుండా ఒక 45 మినిట్స్ చదివి 15 మినిట్స్ రిలాక్స్ అవ్వడం, లేదా మంచి మ్యూజిక్ వినడం, మళ్ళీ ఇంకో 45 మినిట్స్ చదివితే మీకు బోర్ అనే ఫీలింగ్ రానే రాదు. అండ్ ఎవ్రీ 45 మినిట్స్కి సబ్జెక్ట్స్ అండ్ చాప్టర్స్ని మార్చుకుంటే నీ స్టడీ కూడా ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్గా అవుతుంది. చదివేది మాత్రం డెడికేషన్, డిసిప్లిన్తో చదవాలి. చదవడానికి కూర్చున్న క్షణమే మీ మొబైల్స్, టీవీ, కంప్యూటర్ అన్నీ ఆఫ్ చేసి ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఒంటరిగా చదివితే మీ స్టడీ చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మొత్తం టెక్స్ట్ బుక్ అంతా చదివేద్దాం అని అనుకుంటారు. బట్ ఫస్ట్ ఫోకస్ ఆన్ కోర్ టాపిక్స్. ఇంపార్టెంట్ టాపిక్స్ని ముందుగా చదవాలి. ఇంకా టైం మిగిలితే అప్పుడు వదిలేసిన టాపిక్స్ని చదవాలి. మనం గెలవాలంటే ఏం చదవాలో కాదు, ఏం వదిలేయాలో కూడా తెలియాలి. చదువుతున్నప్పుడు బట్టి కొట్టకుండా సబ్జెక్ట్ని ఇమాజిన్ చేసుకొని చదవాలి. బ్లడ్ ఫ్లోస్ ఇన్ ద వెయిన్స్ అని నేను చిన్నప్పుడు చదువుతున్నప్పుడు ఒక తెల్లని గొట్టంలో ఎర్రని లిక్విడ్ డిస్క్ షేప్లో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ ఒక ప్రవాహంలో వెళ్ళడం నేను మైండ్ ఊహించుకునేవాడిని. దట్స్ ద వే ఆఫ్ లెర్నింగ్. చదవడం అంటే బట్టి కొట్టడం కాదు, నేర్చుకోవడం అని గమనించండి. మీ సబ్జెక్ట్ మొత్తం విజువల్గా మీ బ్రెయిన్లో ఉండాలి. అలా చదివితే మీరు మీ ఎగ్జామ్ రిజల్ట్ అనే డెస్టినీ కన్నా మీరు చదివే ఈ స్టడీ ప్రాసెస్ అనే జర్నీని ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతారు. పైగా ఇప్పుడు మీకు బోల్డ్ అని విజువల్ ఎయిడ్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన యూట్యూబ్ వీడియోస్ మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిని చూడండి. ఇట్ విల్ గివ్ యూ మోర్ ఐడియా అబౌట్ ద సబ్జెక్ట్. మీ వాల్యుబుల్ టైంని ఇలాంటి వీడియోస్కి ఇన్వెస్ట్ చేయండి. ప్రతి మనిషి తన జీవితాన్ని ఎక్స్టర్నల్ వాటిపైన ఇన్వెస్ట్ చేస్తాడు, లైక్ గోల్డ్, ల్యాండ్, షేర్స్, డిపాజిట్స్ లాంటివి. బట్ మనిషి తనపైన తను ఇన్వెస్ట్ చేసుకునేది ఒకే ఒకటి, అదే టైం. అది రెండు విధాలుగా. ఒకటి చదువు అంటే నాలెడ్జ్, ఇక రెండోది ఆరోగ్యం అంటే హెల్త్. ఎవరైతే ఈ రెండింటిపైన తన టైంని ఇన్వెస్ట్ చేస్తారో అతని జీవితాంతం సక్సెస్ఫుల్ పర్సన్గానే ఉంటాడు. ఈ క్షణమే నువ్వు చేయాల్సిన మొదటి పని నీ బద్ధకం పైన యుద్ధాన్ని ప్రకటించడం. ఎందుకంటే నిన్ను సక్సెస్ఫుల్ కాకుండా ఆపుతున్న అతిపెద్ద శత్రువు ఎవరు తెలుసా? నువ్వే. నీలో ఉన్న బద్ధకం, నువ్వు పెంచి పోషిస్తున్న అదే బద్ధకం. దానితో నిత్యం నువ్వు యుద్ధం చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఆచరణ లేని ఆలోచన, ప్రయత్నం లేని కలలు నీటిలోని రాతల్లా క్షణకాలంలో కరిగిపోతాయి, చెరిగిపోతాయి. చాలామంది చేసే తప్పుని నువ్వు చేయొద్దు. జీవితంలో ఓడిపోయిన తర్వాత, కాలం గడిచిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుందాం అని అనుకున్నా నువ్వు చదువుకోలేవు. ఒక్కసారి వృధా అయిపోయిన యవ్వనం మళ్ళీ నీకు రాదు. అది వెన్ను వంగిపోయేలా చేసే పబ్జీ గేమ్ కోసమో, నిద్రను పాడు చేసే వాట్సాప్ కోసమో, టైంని క్లియర్ చేసే ఫేస్బుక్, యూట్యూబ్ కోసమో వృధా చేసుకోవద్దు. స్కూల్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ అని అనేది అప్పుడు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు అని కాదు. ఆ టైంని కరెక్ట్గా యూజ్ చేసుకొని చదివితే నీ భవిష్యత్తు గొప్పగా బంగారంలా మారుతుందని. అందుకే స్కూల్ డేస్ ఆర్ ఆల్వేస్ గోల్డెన్ డేస్. నీ పేరెంట్స్ కోసమో, నీ ఫ్రెండ్స్ కోసమో, నీ బంధువుల కోసమో నువ్వు ఎప్పుడు చదవద్దు. నీ కోసం నువ్వు చదువు. నీ భవిష్యత్తుని బాగు చేసుకోవడం కోసం చదువు. 10 సంవత్సరాల తర్వాత నీ యొక్క గొప్ప వెర్షన్ని నువ్వు చూసుకోవడానికి చదువు. వాట్ మ్యాటర్స్ ఫర్ ప్రిపేరింగ్ ఎగ్జామ్స్ ఈజ్ యాటిట్యూడ్. ఓన్లీ యాటిట్యూడ్ మ్యాటర్స్. గడిచిపోయిన ఎగ్జామ్స్, ఫెయిల్యూర్స్ ఏవి నీ చేతిలో లేవు. కానీ ఈ రోజు నుండి నువ్వు రాయబోయే ప్రతి ఎగ్జామ్ నీ చేతిలోనే ఉంది. ఎస్, యూ కెన్ చేంజ్ యువర్ హ్యాబిట్స్, యూ కెన్ చేంజ్ యువర్ గ్రేడ్స్, యూ కెన్ చేంజ్ యువర్ ఫ్యూచర్, యూ కెన్ చేంజ్ ద వరల్డ్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నమ్ము. నీ జీవితాన్ని నిన్ను మార్చడానికి కావాల్సిన ధైర్యం నీకుందని నమ్ము. నిన్ను నమ్ముతున్నావా? ఒకవేళ నీ ఆన్సర్ ఎస్ అయితే దట్స్ ఇట్. వెల్కమ్ టు ద రియల్ వరల్డ్ ఆఫ్ జాయ్ అండ్ సక్సెస్. చివరిగా ఒక్క విషయం గుర్తుపెట్టుకో, జీవించడం అంటే టైంపాస్ చేయడం కాదు, ఉపయోగపడేది చేయడం.
జీవితం అంటే గెలవడం కాదు, నేర్చుకోవడం. జీవితం అంటే సంపాదించడం కాదు, సంతృప్తిగా బ్రతకడం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.